రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా 2025 దీనికి సంబంధించి అయితే చాలా మందికి అయితే అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. రైతు భరోసాకు సంబంధించి మనకైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే తాజాగా మాట్లాడారన్నమాట. రైతు భరోసా ఈ నెల 26 నుంచి వెళ్ళే రైతుల అకౌంట్లోకి డబ్బులు. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ముందుగానైతే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే అకౌంట్లోకి 12,000 మార్గదర్శకాలు అయితే విడుదల చేసిన ప్రభుత్వం టీజీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వీళ్ళకైతే కట్ చేయడం అయితే జరిగింది. మార్గదర్శకాలు అనేవి ఎలా ఉన్నాయంటే ఈ జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం అందించినట్లు ఉందన్నమాట. భూభారతి ధరణిలో ఈ రైతు భరోసా నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనుంది. అలాగే పట్టాదారులకు ఎవరైతే ఇప్పుడు పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే వివరించడం అయితే జరిగింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున మనకైతే ముందుగాలైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఆ తర్వాత మనకు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే ఆ రైతుల అకౌంట్లో ఒక్క ఎకరాకు వచ్చేసి జమ చేయనుందన్నమాట. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ప్రక్రియకు సంబంధించి రైతులకైతే అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరిగింది. ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు తెలంగాణలో వచ్చేసి అయితే చాలా మంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఏదైతే రైతు భరోసా ఉందో 1.53 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పథకం అయితే ప్రారంభించనున్నట్లు అయితే తెలుస్తుందన్నమాట. అలాగే మనకు ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి అలాగే ఇంద్రమ్మ ఇత్మీయ రైతు భరోసా పథకం అయితే అర్హుల జాబితా లక్ష్యపై అయితే ఆ ఎంపికపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారండి. భూమి లేని ఏడుదలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసే కుటుంబాలకి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఇప్పుడు మనకు పెట్టుబడి సాయం ఇస్తున్నారో పంట పొలం సాగు చేసుకుని అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ అయితే అందజేయడం అయితే ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఈ స్కీమ్ వర్తిస్తుందని అయితే స్పష్టం చేశారు. త్వరలోనే మార్గదర్శకాలు ఫైనల్ చేయాలని ఆయన కలెక్టర్లతోనైతే మొన్ననైతే మాట్లాడడం జరిగింది. దీనిపై కూడా మనకైతే అన్ని రంగాలను అయితే మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం అయితే మనకు ఈ నెల 26 నుండే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇంకా తెలియని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఎప్పటి నుండో ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఏదైతే దసరాకే విడుదల చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం దసరా వేంది దీపావళి వేంది ఇప్పుడైతే సంక్రాంతి అన్నమాట. సంక్రాంతి కూడా మొన్ననైతే అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనకి ఈ నెల 26 నుండే రైతు భరోసా ఖచ్చితంగానైతే వీరి ఖాతాలను అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక కంగారు అంటారు, కంగారు అయితే ఎవరైతే అందరైతే పడతారు. ఎందుకంటే పెట్టుబడి సాయం కూడా ఇంకెవరికి కూడా అందలేదు. ఒక పక్కనైతే మీరైతే చూసుకోవచ్చు పంట పొలాలకు సంబంధించి ఆల్రెడీ కూడా నాట్లు అయితే వేయడం అయితే జరిగింది రైతులు వచ్చేసి అయితే. మరి ఇదైతే సమాచారం. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో తప్పకుండానైతే ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండానైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.